ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చూస్తే కొన్ని మాటలు అక్కడ మనకు దొరుకుతాయి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఆ మాట అన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం ఒకసారి మీరు తీసుకోండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం తీసుకోండి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె గాక జ్ఞానులుగా ఉండునట్లు మీరు జాగ్రత్త పడండి, టైంని పోగొట్టుకోవద్దు అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. మరో చోట అంటాడు, కాలము నెరిగి నిద్ర యేసు ప్రభువారు అంటాడు, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ దీపాలు వెలుగు. లోకం నిద్రమత్తులో ఉంది, మీరు మెలకువగా ఉండాలి సుమా. కొన్ని సన్నివేశాలు మీకు గోచరం అవుతున్నప్పుడు, కనబడుతున్నప్పుడు మీరు గ్రహించాలి, ఇదిగో ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన రాక సమీపంగా ఉంది అని. ఇలా కాలాన్ని కూర్చిన హెచ్చరిక వచనాలు ఇచ్చిన దేవుడే యెషయా గ్రంథం 60లో లే, నీకు వెలుగు వచ్చింది, నువ్వు తేజరిల్లే సమయం ఆసన్నమైంది అని పిలుస్తున్నాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి ఈ మాటలన్నిటిలో నుండి పరిశుద్ధాత్మ స్వరం మనకు అనుగ్రహించుగాక. అడ్డగించే దుష్టాత్మలను యేసు నామములో ప్రభు బంధించుగాక. ప్రభు తన వాక్కును మనకు అందించుగాక. ఆమెన్. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. కాలాన్ని పోగొట్టుకునేది అన్యుడు. నా పిల్లలుగా మీరు కాల విలువను ఎరిగిన వారై దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అని పిలుస్తున్నాడు. మనం ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత 2వ వాగ్దానం కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, లే, నీకు వెలుగు వచ్చింది, యెహోవా తన కాంతి నీ మీద ఉదయింపజేస్తున్నాడు, నువ్వు తేజరిల్లాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నాడు. ఏం చేయాల్సిన సమయం? నువ్వు తేజరిల్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, లెమ్ము అనే మాట అంటున్నాడు. లెమ్ము అనే మాట మీరు విన్నారు కదా, ఉందా లేదా అక్కడ? మళ్ళీ ఒక్కసారి చదువు నాయన, చదువు లేని వాళ్ళు వింటారు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. బాగా వినండి ప్రియులారా, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము అనే పదం వాడాడు. అంటే అక్కడ 2 విషయాలు మీకు అర్థం కావాలి. లే అనే పదం దేవుడు వాడుతున్నాడంటే ఆ వ్యక్తి బహుశా కూర్చొనన్నా ఉండాలి, లేదా పడిపోయన్నా ఉండాలి. పడుకోనన్నా ఉండాలి, కూర్చొనన్నా ఉండాలి. అలా ఉంటేనే నిద్రపోయేవాడిని మనం ఏమంటాం? లే, లెమ్మో అంటాం. తర్వాత అదే పదం ఎవరికి వాడతాం? కూర్చున్నోడిని. లే, కూర్చున్నది చాలు. కూర్చున్నోడిని, నిద్రపోయేవాడిని, ఇద్దరిని లెమ్ము అనే పదం వాడతాం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము అనే పదం దేవుడు వాడాడు అంటే అక్కడ 2 అర్థం కావాలన్నాను. ఒకటి, ఆయన ఎవరికి చెప్తున్నాడో ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తులు పరుండన్నా ఉండాలి, లేదా కూర్చోనన్నా ఉండాలి. కారణం ఏమిటి అంటే, నీకు వెలుగు వచ్చింది, ఇప్పుడు వెలుగు వచ్చింది అంటున్నాడంటే అంతకుముందు ఏముంది? అది పగలున్నంత వరకు మనం పని చేయగలం. రాత్రి వస్తుంది, అప్పుడు ఎవడు పని చేయలేడు, ఏమీ చేయలేడు. అందుకే పగలు 12 గంటలు ఉన్నవి, పగలున్నంత వరకు మనం పని చేయాలనే మాట వాడాడు. అంటే ఇక్కడ
చీకటి ఆవరించింది. ఆ చీకటి దెబ్బకి ఈ వ్యక్తి నిద్రమత్తులోకో లేకపోతే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఆడ కూలబడిపోయాడు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు దర్శించి అంటున్నాడు, అంధకారం ఆవరించిందని ఉన్న చోటనే ఉండిపోయావు, కదలకుండా ఆగిపోయావు. ఇదిగో నీకు వెలుగు వచ్చింది, లే. ఇక నువ్వు వెలుగు వచ్చిన తర్వాత నువ్వు అలా కూర్చొని అలా పరుండి ఉండటానికి లేదు. వెలుగు లేనప్పుడు, అంధకారంలో నువ్వు ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు ఏం చేయలేవు కాబట్టి నువ్వు కూర్చున్నావు, కూలబడ్డావు, పరుండావు. అయితే నిన్ను అదే స్థితిలో ఉంచటం నాకు ఇష్టం లేదు. ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తాలని నేను ఆశపడుతున్నాను. అంధకారంలో అచేతనంగా నువ్వు పడుండో నాకు ఇష్టం లేదు. నీ మీదికి నా వెలుగును పంపుతున్నాను. ఆ వెలుగు చేత నీవు తేజరిల్లాలని నేను కోరుకుంటున్నాను. సో అంధకారంలో నుంచి వెలుపటికి, కూర్చున్న స్థితిలో నుంచి లేదా పరుండ స్థితిలో నుంచి పైకి లేచి, మూడవది ఏం చేయాలని చెప్తున్నాడు? తేజరిల్లు. తేజరిల్లటం అంటే ప్రకాశించమంటున్నాడు, ఒక వెలుగు వెలగమంటున్నాడు. అప్పుడప్పుడు లోకస్తులు ఈ మాట మాట్లాడతారు, అబ్బో ఆయన మామూలుగా వెలగల, ఒక వెలుగు వెలిగినోడు అంటారు. వెలుగు వెలిగినోడు ఏందండి? ఏమన్నా కరెంటు పెట్టి లైట్లు పెట్టారింది? ఒక వెలుగు వెలిగినోడు ఏంది? అసలు వెలగటం అంటే ఏంటి? తేజరిల్లటం అంటే ఏంటి? వినండి, ఒక్క ముక్కలో చెప్తాను సింపుల్గా. దావీదున్నాడు, తన తరము వారందరికీ కూడా ఒక వెలుగు వెలిగి వారందరికీ దీపమై దేవుణ్ణి సన్నుతించడానికి, సేవించడానికి త్రోవ చూపినటువంటి వ్యక్తి దావీదు. ఒక వెలుగు వెలిగాడు అన్న మాటకి తగినటువంటి వ్యక్తి దావీదు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగమే అన్నారు, ఒక యుద్ధంలో దావీదు సొమ్మసిల్లినప్పుడు ఇష్బీ బెనోబా అనేవాడు దావీదుని ఈట తీసుకొని అటాక్ చేస్తాడు. ఆ టైంలో అభిషై రాజును ఆదుకొని వానిని కొట్టి హతం చేస్తాడు. ఆ తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంటారు సైన్యం, మాకు దీపము వంటి వాడవైన నీవు యుద్ధమునకు రావద్దు, నువ్వు రిలాక్స్ అవు, మేం పోరాడతాం, కానీ మాకు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మాత్రం మాకు ఉండాలి, ఎందుకంటే మాకు దీపము నువ్వు, మాకు దీపం నువ్వు. అవసరమైతే నువ్వు మోయాల్సిన బరువు, బాధ్యతలు, ఆ భారాలన్నీ మేము మోస్తాం. నువ్వు తేడా పడ్డావంటే, నువ్వు మరుగైపోయావంటే మేము అంధకారంలో కూర్చుంటాం. మాకు దీపం వంటి వాడు అంటే అర్థం ఏంటి? మేము ఎటు పోవాలో, ఏం చేయాలో, ఎలా నడవాలో మాకు త్రోవ చూపేది నువ్వే. అమ్మో, నువ్వు డ్యామేజ్ అయిపోతే, నువ్వు ఎఫెక్ట్ అయిపోతే మా గతేంటి? మమ్మల్ని దేవునిలోకి నడిపించేది ఎవరు? పాపము, శాపము, అంధకారం నిండిన ఈ లోకంలో జీవము గల దేవుని వైపుకు మమ్మల్ని తిప్పేదెవరు? ఆయన సన్నుతిని మాకు నేర్పేదెవరు? మా చేత ఆరాధన చేయించేవాడెవరు? ఆయన గురించి గొప్ప గొప్ప విషయాలు మాకు చెప్పేవాడెవరు? ఆయనలో ఉన్న ఆనందాన్ని, మాధుర్యాన్ని అనుభవించి మాకు అవగాహన కలిగించే వాళ్ళు ఎవరు? గనుక నువ్వు ఇబ్బంది పడితే మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మేమందరం ఇదైనా ఇబ్బంది లేదు, కానీ నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. రాజా, నీవు యుద్ధమునకు రావద్దు, నీవు మాకు దీపము వంటి వాడవు అని ఇశ్రాయేలు సమాజము ఆయనను గూర్చి అన్న మాట బైబిల్లో రాసుంది. అంటే దావీదు ఒక వ్యక్తి, కానీ ఒక సమాజం మొత్తానికి, ఒక జనాంగం మొత్తానికి కూడా ఆయన దీపము అన్నారు. అంటే ఆయన జీవితంలోంచి, ఆయన భక్తిలోంచి, ఆత్మీయతలో నుంచి వీళ్ళు చాలా నేర్చుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు దిద్దుకోవటానికి, వాళ్ళు కూడా దావీదు వలె దేవుని ప్రేమించడానికి, వాళ్ళు కూడా దావీదు వలె దేవుని ఆరాధించడానికి,
వాళ్ళు కూడా దావీదు వలె లోకాన్ని విసర్జించి దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను, దేవుని సన్నిధిని వెతకడానికి వారు కూడా దావీదు వలె పరాక్రమశాలులుగా ఉండటానికి, వారు కూడా దావీదు వలె రోషము కలిగి ఉండటానికి వాళ్ళు ఒక దిక్సూచిలాగా, ఒక దీపంలాగా, ఒక కాంతి పుంజంలాగా పెట్టుకున్నారు దావీదుని. దేవుడే దావీదును అలా వెలిగించాడు. ఈరోజు మనకు ముందు తరాల్లో కొంతమంది భక్తులు, ప్రస్తుత తరంలో కొంతమంది భక్తులు వాళ్ళని చూసి మనం దేవుణ్ణి ప్రేమించి, సేవించి, లోకాన్ని విసర్జించి పరలోకాన్ని హత్తుకోవడానికి వెలుగుగా ఉన్నారు కొంతమంది భక్తులు. వాళ్ళ ఉపదేశంలో, వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ భక్తిలో, ఆత్మీయతలో, పరలోకాకర్షణలో వాళ్ళున్న విధానాన్ని చూసి మనం కూడా ఆ వెలుగులో నడుస్తున్నాం. ఇప్పుడు మనకు ముందుండి మనకు మాదిరి చూపించిన వాళ్ళంతా ఎవరు? వెలుగుతున్నటువంటి వ్యక్తులు, వెలిగినటువంటి వ్యక్తులు, దేవుని చేత వెలిగించబడి తేజరిల్లినటువంటి వ్యక్తులు. దేవుడు ఈరోజు మనందరితో వాగ్దాన రూపంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీకు వెలుగు వచ్చింది అనే మాట మాట్లాడుతున్నాడు. దీన్ని నువ్వు నమ్మితే స్వతంత్రించుకుంటావు. నీకు వెలుగు వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు వచ్చింది అంటే తడవలాడావో చెప్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఇక నీకు అంధకారం ఉండదు, నీకు వెలుగు వచ్చింది. ఇక నువ్వు కూర్చున్న స్థానే కూర్చోకూడదు, నువ్వు లేవాలి. లేచి ఏం చేయాలి? ఒక వెలుగు వెలగాలి, తేజరిల్లాలి. నీ వెలుగులో అనేకులు తమ జీవితాలను దిద్దుకోవాలి. నైట్ టైం మనం అక్కడక్కడ తిరిగి ఎక్కడ ఏం పూసుకున్నామో మనకు అర్థం కాదు. మనం ఏదన్నా కలర్ వేసుకుంటే మనకు రాత్రి వేళ చీకట్లో కనపడ్డ కలరు ఒక రకంగా ఉంటుంది, తెల్లారిన తర్వాత చూస్తే అది ఇంకో రకంగా ఉంటుంది. రాత్రి వేళ మనం అన్ని సవ్యంగా చక్కగా చేయలేం. కొంత కనపడి కనపడక గందరగోళంగా ఉంటాం. చక్కగా క్రమంగా కరెక్ట్గా మనం చేయాలి అంటే మనకి తేజస్సుతో నిండిన వెలుగు అవసరం. అది సూర్యోదయం జరిగినప్పుడు ఆ సూర్యుని యొక్క కాంతిలో, ఓరి నాయన ఇదేంది ఇట్లా పూసుకున్నానేది నేను, ఈ రాత్రి కనపడలా నాకు, ఓరి నాయన చాలా చోట్ల అయిందిగా ఈ పెయింట్ అంతా అని పోయి అప్పుడు కడుక్కుంటాడు. నైట్ వేసిన కలర్ ఏదో బాగున్నట్టు కనపడింది, రాత్రి ఏదో ఆకర్షణీయంగా ఇప్పుడు చూస్తేనే వెలగలో పోయింది, ఓరి నాయన ఇదేంది ఎట్లా ఉంది అని అప్పుడు మళ్ళీ దిద్దుబాటు చేసుకుంటాం. ఆ సూర్యుని యొక్క వెలుగులో మన కార్యాలన్నీ కూడా చక్కబెట్టుకుంటాం. రాత్రి వేళల్లో తడబడి పొరపడ్డ విషయాలన్నిటినీ కూడా వెలుగులో చక్కదిద్దుకుంటాం. మనకు కూడా ఒకరోజు నీతి సూర్య ప్రకాశం జరిగింది. అది యేసు ప్రభు మనకు తనను తాను బయలుపరుచుకొనుట. 2002లో నీతి సూర్యుని యొక్క ప్రకాశము, తేజస్సును నేను అనుభవించాను. ఆయన తను తాను నాకు బయలుపరుచుకున్నప్పుడు యేసు ప్రభుని చూసి ఆయనను గూర్చి చదివి నా బ్రతుకు నేను చూసుకున్నప్పుడు నేను ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నానో నాకు అర్థమైంది. ఎంత రోతలో ఉన్నానో, ఎంత పొరపాటులో ఉన్నానో, ఎంత అజ్ఞానాంధకారంలో ఉన్నానో నాకు అర్థమైంది. ఆ నీతి సూర్యుని యొక్క ఆ తేజస్సులో నా బ్రతుకుని సరిదిద్దుకోవటం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనతో అంటున్న మాట ఏమిటంటే, ఆ నీతి సూర్యుని యొక్క ముఖ కాంతిలో మీ బ్రతుకులు మీరు చక్కదిద్దుకున్నారు. ఇప్పుడు మీరందరూ ఆయన సంబంధులయ్యారు. ఇప్పుడు మీరు ఆయన వలె వెలగవలసి ఉన్నది, మీరు కూడా ఆయన వలె తేజరిల్లవలసి ఉన్నది. ఎందుకంటే ఇక మీ వెలుగులో, మీ తేజస్సులో, మీ కాంతిలో మీ సమాజము, మిగిలిన లోకం తమ బ్రతుకుల్ని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం నేను మిమ్మల్ని వెలిగిస్తున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చింది అని ముందు మాట్లాడాడు. నువ్వు ఏ స్థితిలో కూలబడిపోయావో, కృంగిపోయావో, కూర్చుండిపోయావో
ఆ స్థితిలో నుంచి ఇక నువ్వు లేవాల్సి ఉంది అనే మాట దేవుడు ఈరోజు మనకు వాగ్దాన రూపంగా ఇస్తున్నాడు. రెండో మాట ఏమంటే నీవు తేజరిల్లాలి. గుర్తుపెట్టుకో, నువ్వు చీకటివి కాదు, చీకటిలో ఉండే వ్యక్తివి కాదు. మీరు హైదరాబాద్ జూ పార్క్ పోయినప్పుడు తప్పకుండా ఒకటి చూడాలి మీరు. అక్కడ ఒక టైటిల్ రాసి ఉంటుంది, నిశాచర జంతువులు అని. ఎవరన్నా చూసారా? నిశాచర జంతువులు అనే టైటిల్తో ఒక గుహ లాంటిది క్రియేట్ చేశారు. అందులోకి పోతే అంతా చీకటే. పగటి వేళ సంచరించే జంతువులన్నీ బయట ఉంచుతాడు. నిశాచర జంతువులు అంటే నిశీధి, చీకటి. చర, చరించుట అంటే సంచరించుట. నిశాచర అంటే చీకట్లో బ్రతికే జీవులు, చీకట్లో సంచరించే జీవులని ఒక బోర్డు పెట్టి, అందులో పగటి వేళ కూడా అందులోకి మనం పోయామంటే గుహలోకి పోయినట్టు అంతా డార్క్ అనమాట. లైట్ వేసుకొని పోవాలి, అది ఏం కనపడదు. అందులో పోయి చూస్తే అందులో కొన్ని జంతువులు ఉంటాయి, గొడ్ల గోపలు ఉంటాయి. రెండవది ముళ్ళ పందులు ఉంటాయి, ఏదు పందులు అంటారు, ముళ్ళ పందులు ఉంటాయి. తర్వాత మరికొన్ని పిల్లులు ఉంటాయి. పిల్లులు, ఒక రకమైన పిల్లులు ఉంటాయి, అవి నైట్లో తిరుగుతాయి. రాత్రి వేళ గబ్బిలాలు ఉంటాయి. మళ్ళీ నైట్ టైం సంచరించేటువంటి జీవులై. నువ్వు నిశాచర జీవివి కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు చీకట్లో రాత్రుల్లో బతికే వ్యక్తివి కాదు. నువ్వు దేవుని చేత వెలిగించబడిన వ్యక్తివి, దేవుని వెలుగు అందుకున్న వ్యక్తివి. నువ్వు నిశాచర జంతువు కాదు. పట్టపగలు తేజస్సులో జీవించే వ్యక్తివి నువ్వు. భక్తుడు పాడాడు, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, సూర్యోదయము కోసమే నే వేచియున్నాను. నీతి సూర్యుడు ప్రకాశిస్తే ఇలలో ఆనందం. మనందరి మీద ఆయన వెలుగు ప్రకాశించింది. ఆయన అంటున్నాడు, చీకట్లో అంధకారంలో కూర్చున్నది జాలి, ఇక రా బయటికి అంటున్నాడు. ఇక లే. ఇంతకీ ఏ చీకట్లో కూర్చున్నాం మనం? కొన్ని రకాల చీకట్లు చెప్తా వినండి. నిరాశ అనేది ఒక చీకటి. కొంతమందికి ఎంత ఛార్జింగ్ అన్నా ఇవ్వు, కొంతమందికి ఎంత ఛార్జింగ్ అన్నా ఇవ్వు. ఛార్జింగ్ ఇచ్చినంతసేపు అంటుంటారు. ఛార్జింగ్ మనం ఇవ్వటం అయిపోయిన తర్వాత ఏంది, ఏం లేదు, ఏంది, ఏం లేదు, ఏందో అంత. అలాంటి ముఖాలు చూస్తే మనకు కూడా నిరాశ వచ్చింది. మనకు ఎక్కిన ఛార్జింగ్ కూడా దిగిపోయింది వాళ్ళ ముఖాలు చూస్తే. నేను సైతానికి కూడా భయపడ్ను, కానీ ఈ నిరాశవాదులకు మాత్రం మహా భయం నాకు. వాళ్ళని చూస్తే భయం నాకు నిజంగా అండి. సైతాన్ని కూడా లెక్క చేయను నేను. మనుషులు అంటే మనుషుల్లో కూడా ఈ నిరాశ రోగం ఉంటుంది చూడు, వాళ్ళంటే మహాభయం నాకు. కాస్త కూస్త దేవుణ్ణి బట్టి మనం కాస్త ఛార్జింగ్ రేజ్ చేసుకుంటే వాళ్ళ దిక్కుమాలిన మోకాలతో, దిక్కుమాలిన ఫీలింగ్స్తో మనకున్న ఛార్జింగ్ ఒక దెబ్బతో దించి పడేస్తారు. కాసేపు వాళ్ళ మొఖాలు చూసి వాళ్ళతో కూర్చున్నామంటే ఇక మనం కూడా అనుకుంటే వాళ్ళంటే భయం నాకు. రా బయటికి రా, నీకు వెలుగు వచ్చిందని బయటికి తెద్దామంటే ఈ మానసిక రోగులు చీకట్లో కూర్చున్నట్టు. మానసిక రోగులను చూసారా మీరు? అటు వెలుగులోకి రాడు, తలుపులు వేసుకుంటాడు, లైట్లన్నీ ఆర్పేసుకుంటాడు, అంధకారం చేసుకొని లోపల కూర్చుంటాడు.
పొరపాటున ఎరగనోడుగా నా గదిలో పోయి లైట్ వేసాడంటే వాడు ఆకారం చూసి దడుచుకుంటాడు. ఎందుకంటే ఆ పొజిషన్లో వాడు ఉన్నాడన్న సంగతి కూడా మనకు అర్థం కాకుండా కూర్చుంటాడు నిశ్శబ్దంగా నిశీదిలో. మీకు తగిలేరా ఎక్కడన్నా? మానసిక రోగుల స్థితి అది. నిరాశ చీకటి, ఆశలు చల్లారిపోయి, ఆశలు ఆవిరైపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి ఇక ఈ జీవితం ఇంతే, ఇంకా లేదు అవకాశం అని రాజీ పడిపోయి నిరాశని పెళ్లి చేసుకొని ఆ నిరాశతోనే కాపురం పెట్టినటువంటి వ్యక్తుల సంగతి చెబుతున్నాను నేను. దేవుని వాక్యం అంటుంది, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని. నేను ఒక పాటలో పాడుకున్నాను నిరాశని ఒక ఊబితో పోల్చి. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుతున్నది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ బ్రతికించింది, నన్ను నిలిపింది. నిరాశ ఊబి అయిపోయిందిరా, నీ పని అయిపోయిందిరా, ఇంకెక్కడ లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఇంకెక్కడ మా ఆశలు లేదు, నువ్వు ఏం చేసినా లేదు, నీ బతుకు ఇంతే, నీ కథ అంతే, అంతే ఇంతే ఇంతే అంతే, మారదు, అయిపోయింది, జరగాల్సిన తేడాలన్నీ జరిగిపోయినాయి, ఇంకా లేదు ఛాన్స్. ఒక నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబి అది నిరాశ, అంధకారం అది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. మరేం చేయాలి? నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేక నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. ఈ నిరాశ దెబ్బ తగిలి గాయపడ్డవాళ్ళలో నేను ఒకడిని. కొన్నిసార్లు అసలు కారణమే ఉండదు, అంతా బాగానే ఉంటుంది, కానీ ఎందుకు వచ్చిందో అర్థం కాదు నిరాశ. ఎక్కడో దిగిపోతున్నట్టు, ఏదో అయిపోతున్నట్టు. మీకుందా ఈ లక్షణం? హోమియో తత్వశాస్త్రంలో అదొక వ్యాధి. స్తోత్రం. కొంచెం హోమియో పుస్తకాలు చదువుతాలే నేను. ఈ శూన్యంలోకి దిగజారిపోవటం, ఈ నిరాశలో కృంగుబాటులోకి వెళ్ళిపోవటం హోమియో తత్వంలో ఒక జబ్బు, అది ఒక రోగం. దానికి కూడా మందులు రాసి పెట్టారు వాళ్ళు. మనం ఆ మందులేం మింగాల్సిన అవసరం లేదులే, కానీ మనకు ఒక మందు ఉంది, అది దేవుని యందలి విశ్వాసము.